అలాగే నా పేరు మైత్ర వెల్కమ్ టు మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో సింగర్ సునీత గారు మనకందరికీ తెలిసిందే కదా, చాలా మంచి సింగర్ ఆవిడ. ఆవిడ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతూ చెప్పిన ఒక మాట బేసిక్గా ఇప్పుడు బాగా చర్చాంశం అయిపోయింది, చర్చనీయాంశం అయిపోయింది మొత్తం. చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు దాని గురించి. సో అసలు ఏంటి ఆ మాట, ఆవిడ అన్న దాంట్లో రైట్ ఎంత, రాంగ్ ఎంత, సో బేసిక్గా దాన్ని ఏ ఆస్పెక్ట్లో చూడాలి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ లైక్ మై బాడీ మై విష్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా చాలామంది. సో అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఏంటి ఇవన్నీ అన్నప్పుడు అది బేసిక్గా చాలామంది ఫెమినిస్టులు ఈ మధ్యకాలంలో వాడుతున్న కాన్సెప్ట్. అది చాలామంది అట్లాగే చేస్తున్నారు, మనకు అందరికీ తెలిసిందే. అది ఎలాగో ఉంటూనే ఉంటారు, అది వేరే విషయం, అది వాళ్ళ చాయిస్. అది వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ చాయిస్. అది కాకపోతే ఈ ఫెమినిస్టులు బేసిక్గా మోస్ట్లీ కొంతమంది అమ్మాయిలు గ్లామరస్గా ఉంటారు, బట్ మరీ ఓవర్గా ఎక్స్పోజ్ చేయరు. కొంతమంది ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తుంటారు. సరే, ఓవర్గా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళని తిడుతుంటారు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇట్లా సొసైటీ బేసిక్గా డివైడ్ అయిపోయి ఉంది. సాంప్రదాయంగా ఉండాలనేవాళ్ళు ఒకవైపు, గ్లామరస్గా మోడర్న్గా ఉండడం వేరు, ఎక్స్పోజింగ్ చేయడం వేరు అనేవాళ్ళు ఒకవైపు, ఓవర్ ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు ఒకవైపు. ఈ ఓవర్ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని ఫెమినిస్టులు బాగా సపోర్ట్ చేస్తుంటారు. అది అమ్మాయి ఇష్టం కదా, ఇట్స్ హర్ చాయిస్ అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ అమ్మాయి మొన్న ఈ సియా అని చెప్పి ఒక అమ్మాయి చంపేసింది కదా, కేతన్ అన్న తన్ని కోటమేని తోసి చంపేసింది కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా బేసిక్గా అంటే అమ్మాయి పేరెంట్స్ అమ్మాయి ఫాదర్ కానీ అమ్మాయి మదర్ కానీ ఇద్దరు కూడా నా కూతురికి సేమ్ అదే శిక్ష పడాలి. వాళ్ళ నాన్న అయితే నా కూతురిని కూడా ఆ కోటమే తీసుకెళ్ళి తోసేయండి అంటాడు. వాళ్ళ అమ్మాయి కూడా నా కూతురు గురి శిక్ష చేయాల్సి వస్తే వేసేయండి అంటుంది. ఇద్దరు ఆ పేరెంట్స్ కూడా అట్లా మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడో ఈ పిల్ల ఎవరో తెలియదు, ఆవిడెవరితో తెలియదు, వీళ్ళిద్దరికి అసలు కమ్యూనికేషన్ కూడా లేదు, బేసిక్ కమ్యూనికేషన్ కూడా లేదు. కానీ ఒక ఫెమినిస్ట్ మటుకు ఈవెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ తెలుసు ఈ ఫెమినిస్ట్లకి, ఏం చెప్తాం ఇంకా. సో వాళ్ళ ఇంట్లో పెరుగుతుంటుంది, ఇకైనా వాళ్ళకి తెలీదు, ఈవిడికే తెలుసు, అట్లా ఉంటారు. సో ఆవిడ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక పెళ్లి సంబంధాన్ని కుదిర్చినందుకు అబ్బాయి పేరెంట్స్ కూడా అలాగే చేయాలంటుంది, వాళ్ళని కూడా దోసేయాలంట. బాగా చెప్పింది. ఇట్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు బయట, ఇట్లా అర్థం పర్థం లేకుండా మాట్లాడే అదే ఫెమినిస్టులు చాలామంది ఉన్నారనమాట. సో ఈ ఫెమినిస్టులని బేసిక్గా చాలామంది తిడుతూ ఉంటారు, కానీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు. సో ఈ ఫెమినిస్టులు అందరూ ఇప్పుడు మాట్లాడేది ఏదైతే ఉందో మై బాడీ మై విష్, హెర్ బాడీ హెర్ విష్ అన్నట్టుగా ఏదైతే ఉందో, సో దానికి బేసిక్గా ఆవిడ మాట్లాడుతూ మై బాడీ మై విష్ అంటే హిజ్ ఐస్ హిజ్ విష్ అంటాడు. సో నువ్వు అట్లా వేసుకొని వెళ్తే వాళ్ళు చూస్తారు. సో అందులో ఏముంది, అది ఇప్పుడు నువ్వు బయటికి తిరిగే విధానం కొంచెం పద్ధతిగా ఉంటే వాళ్ళు చూసే విధానం కూడా పద్ధతిగా ఉంటుంది. నువ్వు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు, వాళ్ళు ఎలా చూస్తారు అని చెప్పి మాట్లాడకూడదు, అట్లా పాయింట్అవుట్ చేయకూడదు ఇంకప్పుడు. సో వన్స్ ఇంక ఇట్లా ఫిక్స్ అయిపోతే ఇట్లాగే ఫిక్స్ అవ్వాలి. అంటే నువ్వు నీకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటానంటే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చూస్తారు, దాంట్లో తప్పేమీ లేదన్నట్టుగా ఆవిడ ఒక మాట అన్నారనమాట. తర్వాత మళ్ళీ కొంచెం ఏదో నేను చెప్పిన అర్థం వేరు, తీసుకున్న అర్థం వేరు ఏదో చెప్పారు. కానీ ఆ టైంలో ఆవిడ బేసిక్గా జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేస్తారు కోపంలో. ఆవిడ బేసిక్గా ఎట్లాంటి వాళ్ళు అంటే నచ్చరు. ఆవిడ ఎప్పుడు కూడా చీర కట్టుకొని పద్ధతిగా వస్తారు, సాంప్రదాయంగా ఉంటారు. అంటే చీర కట్టుకుంటేనే పద్ధతి సాంప్రదాయం అని కూడా లేదు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ నీడ్ టు ఎక్స్పోజ్ యువర్ బాడీ కదా. సో మీరు ఎక్స్పోజ్ చేసేంత వరకు అది పద్ధతే, అది ఒక రకమైన సాంప్రదాయమే. సాంప్రదాయం వేరు, సాంప్రదాయం అంటే చీర వస్తుందిలేండి, బట్ పద్ధతే, డీసెన్సీయే. అది పద్ధతి లేకపోవడం కాదు, చీర కట్టుకుంటేనే పద్ధతి, చీర లేకపోతే పద్ధతి అని కాదు, చుడీదార్ వేసుకున్న పద్ధతి, పద్ధతిగానే ఉన్నట్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఆవిడన్నది కూడా ఒక రకంగా రైటే, కాకపోతే ఏ రకంగా, ఎవరైతే ఓవర్గా ఎక్స్పోజ్ చేసుకునేలాగా తిరుగుతూ ఉంటారో, ఎవరైతే టూ మచ్ ఆఫ్ పార్టింగ్ అండ్ పబ్ కల్చర్కి అలవాటు పడిపోయి ఉంటారో, ఎవరైతే సమాజంలో ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం, ఎవరు నన్ను చూసి ఏమనుకున్నా పర్లేదు, నన్ను చూసి ఇంకొకరు నేర్చుకున్నా పర్లేదు, ఏది ఎటుపోయినా నాకు అనవసరం అనుకొని వాళ్ళకి నచ్చినట్టుగా బట్టలు వేసుకొని మొత్తం ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్గా ఇది నచ్చదు. సో వాళ్ళని ఉద్దేశించి చెప్పిన మాట ఇది. అంటే యూ డోంట్ నీడ్ టు ఎక్స్పోజ్ టూ మచ్. ఇప్పుడు బేసిక్గా సెవంతి చొక్కారపని ఒక యాంకర్ ఉంది ఆవిడ బేసిక్గా ఒకప్పుడు కొంచెం 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 లైట్గా ఎక్స్పోజింగ్గా డ్రెస్సులు ఉండేవి ఆవిడవి. బట్ తర్వాత ఆవిడ కొంచెం ఎక్స్పోజింగ్ అనేది మానేసి కంప్లీట్గా మంచి డ్రెస్సులు వేసుకోవడం మొదలుపెట్టింది. అందులో కూడా ఆవిడ చాలా మోడర్న్గానే ఉంది.
ఆవిడ అందులో కూడా చాలా ఫ్యాషన్గానే కనబడుతుంది ఆవిడ రీసెంట్ కొన్ని పోస్టులు చూసినా లేదంటే కొన్ని యాంకర్గా ఆవిడ చేసినవి చూసినా ఏం చూసినా కూడా మనకు కనబడుతుంది స్పష్టంగా, రైట్? అంటే అది ఇప్పుడు డీసెంట్గానే ఉంటుంది, అంటే మంచి డ్రెస్సులు వేసుకుంటుంది కానీ మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది, నైస్, బాగానే కనబడుతుంది ఆవిడ. సో ఇక్కడ బేసిక్గా ఎక్స్పోజ్ చేస్తేనే అందంగా, ఎక్స్పోజ్ చేస్తేనే గ్లామర్గా కనబడతారనేది లేదు. అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అది వాళ్ళు అర్థం చేసుకోక ఇన్ని రోజులు కూడా ఈ ఇబ్బంది అంతా వచ్చింది. సో అంతే, నన్ను అడిగితే అదే పాయింట్. సో ఆ వెర్షన్లో ఆవిడ చెప్పడం, కాకపోతే ఇది మరి వాళ్ళని ట్రిగర్ చేస్తుంది, అది కామన్ మరి ఇంకా. బట్ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది, అదేంటంటే ఇప్పుడు సరే పోనీ ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళని మాత్రమే అలా చూస్తున్నారా అంటే లేదు కదా, ప్రతి ఒక్కరిని అలాగే చూస్తున్నారు చాలామంది. మరి అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒక చిన్న పాప ఏం చేసిందని, ఇప్పుడు మన రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక 11 ఏళ్ల పాపని ఒకడెవడో మానభంగం చేసి చంపేశాడు. చంపేస్తే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇమీడియట్గా ఆడి కాళ్ళ మీద షూట్ చేసి ఆడు పట్టుకొచ్చారు. ఆడు ఏడుస్తున్న విజువల్స్ బయట తిరిగినాయి. భలే అనిపించింది వాడు ఏడుస్తుంటే. ఆడికి ఇంకా చంపేయాలి ఆయన కూడా. కాకపోతే అంటే ఇట్లాంటివి ఓకే జరుగుతాయి, కానీ ఒక 11 ఏళ్ల పాప ఏం ఎక్స్పోజ్ చేసిందని, 11 ఏళ్ల పాప ఏం గ్లామరస్గా కనబడిందని, సో ఇట్లాంటి ఒక ఎలిమెంట్ కూడా ఉంది. వాడి చూపు ఎందుకు అట్లా ఉందంటే అది చూసే కళ్ళల్లోనే ప్రాబ్లం ఉంది. సో అదొకటి ఉంది. ఈవెన్ ఈయన కూడా బేసిక్గా ఆయన హర్షవర్ధన్, ఆయన కూడా ఏదో ఇంటర్వ్యూలో మాట అంటుంటాడు, అంటే ఒక దొంగను నా ఇంటికి రావద్దు అని చెప్పే కంటే నా ఇంటికి తాళం వేసుకోవడానికి ఎక్కువ నమ్ముతానంటే, తాళం పగలగొట్టి రావడానికి గ్యారంటీ ఏంది? తాళం వేసుకున్న కొంపల్లోకి ఇక దొంగలు వచ్చేది. అది ఏమి లాజికో నాకు అర్థం కాలే. ఆయన అప్పుడు మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఏందో నాన్ సెన్స్ మాట్లాడుతుంటారు, మళ్ళీ ఈయన మాట్లాడిన దాన్ని సపోర్ట్లు కొడతారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దేర్ ఇస్ ఎ పాయింట్ దట్ ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది మొన్న కూడా 10 ఏళ్ల పాపని ఒకరిని చంపేశారు, అది కూడా జరిగింది, రైట్? సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో భారతదేశంలో ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ఇది వ్యక్తిగత సమస్య. అది మగాళ్ళందరి చూపు అది అలాగే అనము. చాలా మంచోళ్ళు కూడా ఉంటారు, చాలా మంచిగా అసలు బేసిక్గా తప్పు ఉద్దేశంతో చూడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ చూసేటోడు ఒకడు ఉంటాడు కదా, వాడు ఎలా ఉన్నా చూస్తాడు. అది ప్రాబ్లం, అది గమనించాల్సి ఉంటుంది. కాకపోతే ఈవిడ చెప్పిన వెర్షన్ బట్టి ఆలోచిస్తే ఇప్పుడు బేసిక్గా చూసే ఉద్దేశం ఉన్నోడు ఎలాగున్నా చూస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, చూడాలన్న ఉద్దేశం లేనోడు కూడా మీరు అట్లా వేసుకెళ్ళడం వల్ల చూస్తాడు. 2 కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, చూసే ఉద్దేశం ఉన్నోడు ఎలా వేసుకెళ్ళినా చూస్తాడు, పద్ధతిగా చీర కట్టుకొని వెళ్ళినా చూస్తాడు, ఒళ్ళంతా కప్పుకొని వెళ్ళినా చూస్తాడు, బురకా వేసుకొని వెళ్ళినా చూస్తాడు. మొత్తం పోనీ బురకా పోనీ ముస్లిమ్స్ అంటే పోనీ నార్మల్గా వేరే రిలీజన్ వాళ్ళైనా సరే ఇట్లా మొత్తం మొహం అంతా కప్పేసుకొని ఒళ్ళంతా కప్పేసుకొని ఉన్నా చూస్తారు. ఓకే, చూసే ఉద్దేశం ఉన్నాడు. కానీ చూసే ఉద్దేశం లేనోడు కూడా అలా ఓవర్గా ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తాడు. చూసే ఉద్దేశం లేనోడిని కూడా చెడగొట్టినట్టు అవుద్ది, చూసే ఉద్దేశం లేనోడిని కూడా చూసినట్టు చేసినట్టు అవుద్ది, అవునా? సో ఇది బేసిక్గా కాయిన్కి 2 వైపులా ఆలోచించాల్సిన విషయం. సో అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఓవర్ ఎక్స్పోజింగ్ వద్దు, అలాగే చీరలు కట్టుకొని తిరగాల్సిన పని లేదు. బికాస్ వెన్ యూఆర్ ఇన్ గ్లామర్ ఫీల్డ్ ఆర్ మీ బేసిక్గా ఏదైనా కొంచెం గ్లామరస్గా కనబడాలి ఇట్లా ఏమైనా అనుకుంటున్నప్పుడు బీ గ్లామరస్, నాట్ ఎక్స్పోజింగ్. అంటే ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామర్గా ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అర్థం కావడం కోసం నేను శ్రవంతి గారి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎందుకు? ఆవిడ బేసిక్ ఒకప్పుడు కొంచెం గ్లామరస్గా కనబడడం కోసం కొంచెం ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ గ్లామరస్గాను కనబడుతుంది, ఎక్స్పోజింగ్ చేయట్లే. అది నేను అనే పాయింట్ అనమాట. సో అంటే మళ్ళీ ఏమైనా చేసారో నాకు తెలియదు, నేను మధ్యలో కొన్ని పోస్టులు చూసినప్పుడు నాకు అట్లా కనబడారు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఏమైనా చేస్తే మళ్ళీ అవి పట్టుకొచ్చి నాకు చెప్పకండి, మళ్ళీ చెప్తున్నాను. సో జనరల్గా చెప్తున్నాను. సో మోడర్న్ డ్రెస్సుల్లో అందంగా ఉంటారు, సో అలా వేసుకోండి, కానీ గ్లామరస్గా కనబడడం కోసం బాడీని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. గాలి తగలాలంటే ఇంటికి వెళ్ళాక నచ్చినట్టు ఉండొచ్చు, బెడ్రూమ్లో 4 గోడల మధ్య గాలి తగలాలనుకుంటే. సో అది కాన్సెప్ట్, అంతే. సో సింపుల్ పాయింట్ ఏంటంటే ఆవిడ అన్న దాంట్లోనే కొంత మీనింగ్ ఉంది, కొంత అంటే జనరల్గా ఆవిడ చెప్పిన వెర్షన్ రైటే. కాకపోతే ఏంటంటే కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఉంది. ఆవిడ కాయిన్కి ఒక సైడ్ చెప్పింది, అదేంటంటే చూడాలన్న ఉద్దేశం లేనోడు కూడా చూస్తాడు ఇట్లా వేసుకుంటే అని. బట్ కాయిన్కి ఇంకో సైడ్ ఉంది, అదేంటంటే చూసే ఉద్దేశం ఉన్నోడు ఎలాంటి బట్టలు వేసుకున్నా చూస్తాడు. సో ఇది కాయిన్కి 2వ సైడ్, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. ఇట్లా బేసిక్గా ఈ ఫెమినిస్టులు కావచ్చు, ఇట్లా ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే గ్లామరస్గా ఉండేవాళ్ళు కావచ్చు, సాంప్రదాయంగా ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ మధ్య ఈ పోరాటం అనేది ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఈ బేసిక్గా ఇప్పుడు బేసిక్గా ఒకప్పుడు అంటే ఆడవాళ్ళు బేసిక్గా వంటింటి నుంచి బయటకు రావడానికి యుద్ధాలు జరిగాయి, చాలా పెద్ద పెద్ద స్థాయిలో పోరాటాలు చేయాల్సి వచ్చింది. అవన్నీ జరిగితేనే ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లోపల తోసేస్తారా, వంటింట్లోకి తోసేస్తారా అన్నట్టు ఉంటుంది. కానీ అది కాదు కాన్సెప్ట్. ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే శరీరాన్ని, ఎందుకంటే స్త్రీ అనేది బేసిక్గా
ఒక దైవత్వంతో కొంచెం కొలవబడుతుంటది ఎంత కాదన్నా. మరి మీరు అనొచ్చు అట్లా దైవంలాగా చూసే దేశంలో ఎందుకు అట్లాంటి దారుణాలు జరుగుతున్నాయంటే అది వ్యక్తిగత సమస్య. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. చూడనోళ్ళు ఎంతోమందున్నారు. స్త్రీని పవిత్రంగా చూసేవాళ్ళు ఎంతోమందున్నారు. స్త్రీని దేవతలా చూసేటోళ్ళు ఎంతోమందున్నారు. స్త్రీని స్త్రీలా చూసేటోళ్ళు కూడా ఉన్నారు. స్త్రీని ఒక కోరిక తీర్చే యంత్రంలా చూసేటోళ్ళు కొంతమందున్నారు. సో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సమాజంలో అన్నీ ఉన్నప్పుడు సమాజంలో ఒకదాని గురించి పోరాడాలి తప్పిస్తే సమాజం మొత్తం గురించి పోరాడకూడదు. అది ప్రాబ్లం. ఒక పర్టిక్యులర్ పాయింట్ గురించి మాత్రమే పోరాడాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక తప్పు చేసినోడికి పడే కఠినమైన శిక్షల గురించి పోరాడాలి. ఇట్లా ఒకడు తప్పు చేశాడంటే నెక్స్ట్ ఒక 1 వీక్‌లో వాడిని ఉరి తీసేయాలి. ఆ ఉరి కూడా ఎట్లా తీయాలి? పబ్లిక్ ఎగ్జిక్యూషన్‌లో చేయాలి. అట్లా చేస్తే లైవ్ టెలికాస్ట్ చేయాలి. వాడి కళ్ళు ఇట్లా బయటికి రావడం చూడాలి జనాలు. వాడి నాలుక ఇట్లా బయటికి రావడం చూడాలి. వాడి 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 ఒంట్లో ఉన్న నా పేగులన్నీ కూడా అట్లా చీలుకుపోవడం, మెడ దగ్గర పేగులన్నీ అట్లా చీలుకుపోవడం చూడాలి జనాలు. అవి చూస్తే అప్పుడు భయం పుడతది. ఓహో! ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటివి జరుగుతాయా? అది జరిగి అప్పుడు మార్పొస్తది. అంతేగాని చూసేటోడందరిది తప్పు మేము ఎక్స్‌పోజింగ్ చేసుకుంటాం. ఏది వద్దు. సో, జరుగుతున్న నేరాల గురించి మాట్లాడండి. గ్లామరస్‌గా ఉండండి. ఎక్స్‌పోజింగ్‌లు చేయకండి. మీరు ఎక్స్‌పోజింగ్‌లు చేయడం మానేస్తే వాళ్ళు బేసిక్‌గా ఆ టైప్ ఆఫ్ బట్టలు కూడా తయారు చేయడం మానేస్తారు. కొనడం మానేస్తే. మీరు కొంటున్నారు కాబట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు. అంతే సింపుల్. అంతకుమించి ఇంకేట్లేదు. సో, ఆవిడ చెప్పింది రైటే. అలాగే కాయిన్‌కి ఇంకో సైడ్ కూడా ఉంది. అది కూడా రైటే. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు రాంగ్ అయ్యారంటే ఫెమినిస్టులు. అంతే సింపుల్. అది మ్యాటర్. సో, దట్స్ ఇట్ గైస్. ఇది నాకనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవహర్ స్మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.